మీ వదిన మంచి పచ్చిమిరపకాయ పకోడీలు చేసిందిరా. ఒరే అంజీ, జీవితంలో ఉన్న కారానికే మంటెక్కిపోతూ ఉంటే పచ్చిమిరపకాయ పకోడీ కూడానా? కారానికి కారే విరుగుడు, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలన్నారు. లేవా చెప్పే కౌర్లు. నీకు తెలుసుగా, మనకు ఘన పదార్థంతో పాటు కాస్త ద్రవ పదార్థం కూడా పడాలి. ప్రొఫెసర్ కృష్ణారావు కొడుకువి, ఎందుకురా తాగి పాడైపోతాం? అంజీ, మా నాన్నగారు మహానుభావులే. ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వదిలితే కాలేజీ. మా అమ్మకు కావాల్సింది పులు డిన్నర్లు. ఆవిడ నన్ను కన్నదన్న మాటే కాని దాసిదాని చేతుల్లోనే పారేసింది. తన ఆరోగ్యం చెడిపోతుందని దాసిదాని పాలే త్రాగించింది. దాని బిడ్డలతోనే పెరిగాను, దాని బిడ్డలతోనే నేను మిల్లులో కూలీగా చేరాను. నువ్వు చెప్పరు, పగలంతా మిల్లులో చాకరీ చేసి ఇంటికి వెళితే ఒక్కనాడు మా అమ్మ నన్ను సహృదయంతో ఆదరిస్తే నేను ఇలా తాగి నాశనం అవుతానా? పోనీలేరా, చేతుల్లో శక్తి ఉన్నంత వరకు చాకరీ చేస్తాను, గాలిలో బలం ఉన్నంత వరకు తిరుగుతాను, ఊపిరినంత వరకు బ్రతుకుతాను. అంతే అంతే. మీ తాతయ్య కోసం ఇలాగే వాకిట్లో ఎదురు చూస్తుండేదాన్ని. ఎందుకని అడగని, రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవారు. ఓహో అదే. మరి నాకు చెప్పావు కదమ్మా, నేను కూడా రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవానిగా. నువ్వేమి తేనక్కర్లేదు, వస్తేనే చాలు. అప్పుడు నేను ఒకరి బిడ్డను, ఇప్పుడు తల్లిని. తల్లి బిడ్డని ఏం తెచ్చావని అడగదు, ఏం కావాలని అడుగుతుంది. రానాయన, మీ అమ్మమ్మ నీకోసం పెసరట్లు వేసింది. వెరీ గుడ్. పెసరట్లే. అమ్మమ్మ అమ్మమ్మ, అమ్మ చెప్పింది లేని గిరాకీ ఎంత, పెసరట్లు సిద్ధంగా ఉంచి పోటీకి వస్తాను. పదమ్మా. అమ్మా అమ్మా, ఏమ్మా? ప్రకాష్ వచ్చాడమ్మా. ఏదమ్మా పెసరట్ రాని. ఏం గిరాకీ? ఈవేళ మీ తాతయ్య తగ్గిరం బాబు. ఓహో, తాతయ్యకి పెసరట్లు అంటే ఎంతో ఇష్టం. కోపం ఉంచావు. మా తాతయ్య కొరివి గారి ఇష్టమని తయారు చేసావు కదా, నష్టాలం అంటేది. భేష్ భేష్, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. అయితే తాతయ్య తగిన రోజు పెడదాం. హలో 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 సరిత. ఓ సరిత, రాత్రి పూర్తిగా నాకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూసాను, నువ్వే కనిపించావు. కళ్ళు తెరిచావు, మాయమైపోయావు. జస్ట్ మినిట్. హలో రోజీ, హౌ డు యు డు? నా హృదయం అంతా నువ్వే ఆక్రమించుకున్నావు. పెళ్లికి ముహూర్తం పెట్టేరా? జస్ట్ మినిట్. హలో చిత్ర, ఏమిటి ఆలస్యం? నీ డాన్స్ చూడాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలుసా? సారీ రమేష్. హలో ఆంటీ, హౌ ఆర్ యు? ఫైన్ రమేష్, థ్యాంక్ యూ. మరి ఆలస్యం ఏమిటి? పర్వాలేదు. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయ్యా. బాబు, ఇంటికి వచ్చాం. వచ్చావా? గుడ్ నైట్. వేదాలలో సారం. నమస్కారం చెల్లాయ్. నమస్కారానికి గాని ఏమిటి బట్టలన్నీ తడిసాయి? బయట వర్షం కురిసిందా? అబ్బే, వస్తూ నేనే కాలు పట్టాను. చాలే, లోపల కూడా. ఇంకా బయటే ఉన్నానా? ఒళ్ళు తెలియకుండా ఏమిటన్నాయా ఈ కాగులు? ఒళ్ళు తెలియకుండా ఉండటానికేనమ్మా. ఒళ్ళు తెలిస్తే బ్రతుకంతా ముళ్ళే కదరమ్మా. అమ్మా వద్దమ్మా, ఈ పాపృష్టి వాడి కాళ్ళు ముట్టుకోవద్దమ్మా. అన్న కాళ్ళు చెల్లెలు ముట్టుకోవడంలో తప్పే ఉందన్నయ్య. నేను త్రాగబోతాను కదమ్మా. ముందు అన్నయ్య, తర్వాత కదా తాగుతుంది. అన్నయ్య, ఈ పాడు తాగుడు మానేకూడదు. నువ్వు తాగుడు మానేస్తే దేవుడికి 1000 కొబ్బరికాయ కొడతాను మొక్కుకున్నాను. మొక్కుకున్నా? దేవుడికి మొక్కుకున్నా
మరి నేను మానలేదే, మానేయమని దేవుడు నాకు చెప్పలేదే. అంటే నేను తాగడం మానేయడం ఆ దేవుడు కూడా ఇష్టం లేదన్నమాట. అన్నయ్య, నువ్వు ఇలా వీధుల్లో తాగి దొరలాడుతుంటే అమ్మకి నాన్నకి నలుగురిలో ఎంత అవమానం ఆలోచించావా? అమ్మకి నాన్నకి అవమానం చాచా, నేనెట్లా పోతే వాళ్ళకి. నాన్న బుద్ధ భగవాన్, అమ్మ సరే సార్, బాడీ మేడ్ ఇన్ ఇండియా, మైండ్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్. అన్నయ్య, నువ్వేమన్నా సహిస్తా, అమ్మని మాట అంటే ఊరుకో. అంతేలే, నిజం చెబితే నిష్ఠూరం. అమ్మ నన్ను అమ్మలా పెంచిందా? పెంచితే నేను ఇలా ఎందుకు తయారవుతాను? శాంతమ్మ, నువ్వు తల్లి తండ్రి లేని అనాథవి, నేను ఉన్న అనాథను. ఎందుకులేమ్మా, పొద్దుపోయింది, నువ్వు పోయి పడుకో. అదేమిటన్నయ్యా నువ్వు భోజనానికే ఖాళీ ఉంటే మరో పెద్ద బ్రాందీయే పోసేసేవాడు. వీలేదు, 2 ముద్దలైనా తినాలి. సరే కానీ క్లబ్ లో డాన్స్ చాలా బాగా చేసావు చిత్ర. ఏమని ఎంతమ్మా? అదిగో దిగారు పెద్ద దొరసాని, చిన్న దొరసాని. క్లబ్ అనే స్వర్గం నుంచి ఇల్లు అనే నరకంలో పడ్డా. శాంత, మన అమ్మ మంచి మూడ్ లో ఉండగా ఒక్క మాట అడుగు. ఆవిడ నన్ను ఇంట్లో కన్నదా, టైంలే క్లబ్ లోనే కన్నదా? సర్లే, భోంచేద్దుగా. భోంచేస్తాను, నువ్వు వెళ్ళు. ప్రమాణం చేస్తున్నాను, భోంచేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో. ఇంకా ఆరోగ్యం పాడు చేసుకుని రాత్రి మగళ్ళు పనిచేసి సంపాదించి ఎవరికి పెట్టాలి నాన్న? అదేమిటమ్మా, నాకు మాత్రం ఖర్చు లేవు, క్లబ్బులు, సినిమాలు, పార్టీలు. కాదమ్మా, ఈ పుస్తకం మీద వచ్చే డబ్బుతో పేద విద్యార్థులకు ఒక స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దామని. అయితే మటుకు ఈ రాత్రికే పూర్తి చేయాలా? రేపు పగలు రాసుకోవచ్చు. మాత్ర వేసుకోండి. నోరు తెరవండి. మా అమ్మ కూడా దండించారు కదా నన్ను. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను వెళ్ళాక మళ్ళీ రాసి మొదలు పెడతారా? నేను నమ్మను. పిచ్చి పిల్ల. ఇదివరకే నయం, 1 గంట కన్నా ఇంటికి వచ్చావు. ఇప్పుడు ఆ లండన్ పోయి వచ్చాక ఆ 1 గంట 3 గంటలైంది. రావన్నా, నాన్నగారు నన్ను గురించి అడిగారా? 11 గంటల దాకా మీకోసం చూసి ఫోన్ పడుకున్నారు బాబు. ఉదయం నాన్నగారు అడిగితే మీరు పడుకున్న పావు గంటకి చిన్నబాబు గారు ఉచ్చరించు. అట్లాగే బాబు, ఇది వరకు మీకోసం ఆడిన అబద్ధాల్లో ఇది ఆపాటిది. బియ్యంలో రాళ్ళు కలప, పాలల్లో నీళ్లు కలప, పర్వాలేదు. బ్రాందీలో కల్తీ కలపకండిరా, పాపం రా, మీ కళ్ళు పోతాయిరా. అన్నయ్య, అన్నయ్య, గుడ్ మార్నింగ్ చెల్లాయ్. గాడ్ బ్లెస్ యూ. నిద్రలో కూడా బ్రాండింగ్ గురించేనా కలవరింత? నిజంగానా చెల్లాయ్? రామకోటి రాస్తే పుణ్యం అంటారు కదూ, నేను బ్రాందీ కోటి రాసి తిన్నగా స్వర్గానికే వెళ్తా. అక్కడ ప్రొహిబిషన్ లేదుగా. సర్లే, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. చెల్లాయ్, మిల్లులో నాకు జీతం పెంచుతా అన్నారు, అందులో సగం నీకు ఇచ్చేస్తాను. ఎందుకు? నువ్వు నాకు చేసే సేవకమ్మా.
పెళ్ళిలో అన్నది చేసే సేవ కూడా కూలి ఇస్తావు అనమాట. చచ్చా నిన్నంత మాట అంటానమ్మా. సరే గాని 6 దాటింది. నువ్వు ఎప్పుడు మిల్లుకు వెళ్ళేది? ఓ అవును